హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సత్యబాబు అనేని. సత్యబాబు అని అంటే ఏదో అనుకుంటున్నారు కదా, నా పేరు సత్యబాబు అండి. అందుకే నేను సత్యబాబు అనియా అఫీషియల్ అని ఒక ఛానల్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. నా ఛానల్లో కంటెంట్ ఏంటంటే నేను ఎక్కువ ఫుడ్ వీడియోస్, నాకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఫుడ్ వీడియోస్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అలాగే అన్ని వీడియోస్ కూడా పెడతాను, దాంతోపాటు ఎక్కువ ఫుడ్ వీడియోస్ పెడతానండి. యాక్చువల్లీ నేను ఫుడ్ వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది మీకు ఫస్ట్ తెలియాలి. నా ఇంట్రడ్యూసింగ్ ఫస్ట్ వీడియో అండి, అందరూ చూడండి, నన్ను లైక్ చేయండి. నాది యాక్చువల్లీ విశాఖపట్నం అండి. విశాఖపట్నం నుంచి నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను అంటే, నాకు చిన్నప్పటి నుంచి సీరియల్స్లో యాక్ట్ చేయాలి, సినిమాల్లో యాక్ట్ చేయాలి, బుల్లితెరలో వెండితెరలో నేను కనిపించాలని నాకు ఒక డ్రీమ్ ఉండేదండి. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలనడానికి మా అమ్మ నాన్న నాకు ఎప్పుడూ ఒప్పుకుండేవారు కాదు. ఎందుకు అంటే, వద్దు బాబు, మనం ఇక్కడే ఉందాము, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ఇక్కడే బతుకుదామని అనేవారండి. కానీ ఆ డ్రీమ్ చేయాలి అంటే అమ్మ నాన్న ఉన్ననాళ్ళు నాకు అవ్వలేదండి. నాకు 2007లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నా బాబు, ఇద్దరు నాకు పిల్లలండి, బాబు పాప. బాబు యూకేజీలో ఉంటుండగా అమ్మ చనిపోయారండి. అమ్మ చనిపోయిన 3 ఇయర్స్కి నాన్నగారు కూడా చనిపోయారండి. ఇద్దరు చనిపోయిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నానండి, హైదరాబాద్ వెళ్ళాలి, నాకంటూ ఒక డ్రీమ్ ఉంది కదా, అది ఫుల్ఫిల్ చేద్దామని చెప్పి నేను నా భార్య ఒకరోజు మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నానండి. నిర్ణయం తీసుకున్న తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అడిగానండి. ఎవ్వరూ వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే చిన్నపిల్లలతో అంత దూరం వెళ్ళి చాలా ఇబ్బందులు పడతావు, నీకంటూ ఏ ఉద్యోగం లేదు కదా, నువ్వు ఎలా మెయింటెనెన్స్ అవుతావు, నువ్వేంటి అని చెప్పి. కానీ అయినా కూడా ఎలాగో కష్టపడి చేద్దామని చెప్పి ఇద్దరు నిర్ణయం తీసుకొని 2019 May 26కి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామండి. షిఫ్ట్ అయిన తర్వాత నా అదృష్టం ఏంటంటే, నేను హౌస్ రెంట్లకి తిరుగుతుండగా ఒక శ్రీనివాస కాలనీ అనే ఒక ఏరియాలో వచ్చినప్పటికీ ఒక టూలెట్ బోర్డ్ చూశానండి. ఆ టూలెట్ బోర్డ్ మీద నెంబర్ చూసి కాల్ చేసిన వెంటనే అవతల ఎత్తారు. ఎవరో తెలుసా మీకు? సుమన్ శెట్టి గారండి. నేను ఫస్ట్ నా కెరియర్ ఒక సెలబ్రిటీతో స్టార్ట్ అవుతుందా అని చెప్పి ఆనందంతో, సార్ మీరు అంటే, అవునండి నేను సుమన్ శెట్టిని, మా ఇంటికి రండి సార్ అన్నారు. వెంటనే నేను, నా భార్య, పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నా పరిస్థితి అంతా చెప్పానండి. చెప్పిన తర్వాత తప్పకుండా రండి సార్, నా వైపు సపోర్ట్ కూడా నేను చేస్తానని చెప్పి అన్నారు. సార్ అన్న వెంటనే నేను సార్కి అడ్వాన్స్ ఇచ్చి సుమన్ శెట్టి గారు వాళ్ళ అపార్ట్మెంట్లో నేను రెంట్కి దిగానండి. 2019 May 26 దిగిన తర్వాత, షిఫ్ట్ అయిన తర్వాత స్టూడియోల చుట్టూ ఎక్కడెక్కడ షూటింగ్లు అవుతున్నాయో, ఎక్కడెక్కడ సినిమా ఆఫీసులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆడిషన్స్ అవుతున్నాయో చాలా వరకు తిరిగిన తర్వాత నాకు ఇంకొక ఆర్టిస్ట్ సూర్య గారని కలిశారండి. అతనికి కూడా నా పరిస్థితి అంతా చెప్తే అతను నా మొబైల్ నెంబర్ తీసుకొని, సార్ నేను మీకు తప్పకుండా అవకాశం ఇస్తాను చెప్పి వితిన్ 1 వీక్లో, అంటే నేను హైదరాబాద్ వచ్చిన 1 వీక్ ఆ 10 డేస్లో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారండి. సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీకు ఈరోజు షూటింగ్ ఉంది రండి అన్నారు. అదే ఫస్ట్ టైం నేను కెమెరా ముందు నిల్చోవడం అండి. అదేదో కాదు, నాగార్జున సిమెంట్ యాడ్ చేశానండి. అయ్యో అయ్యో ఆపండి, కొట్టకండి. అయ్యో ఏమండి డాన్ గారు, మీరైనా కొట్టద్దని చెప్పండి. రేయ్ పెట్టరా సంతకం, ఆ ఇంటిని నా పేరున రాయరా. నా ప్రాణం పోయినా సంతకం పెట్టను. ఏమండి మీ మొహం మండ, ఆ సంతకం ఏదో పెట్టేయండి, లేకపోతే నేను బొట్టు పెట్టుకోలేను, కలర్ఫుల్ గా చీరలు కట్టుకోలేను. అన్నా ఈడు సంతకం పెట్టడన్నా. మీరిలా కాలుస్తూ పోతే మనకెవరూ మిగలరు బాస్. ఇప్పటికే మన డెన్లో సగం మంది తగ్గిపోయారు. అది ఎవరితోనంటే చమ్మక్ చంద్ర అన్నగారితో చేశాను. అంతకుముందే నేను జబర్దస్త్ సెట్లోకి వెళ్ళినప్పుడు అన్నయ్యతో కలిశానండి, చమ్మక్ చంద్ర అన్నయ్యతో. అతను కూడా జబర్దస్త్లో ఏదైనా నీకు కావాల్సిన కంటెంట్ రోల్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను బ్రదర్ అని అన్నారు. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఆ నాగార్జున సిమెంట్ యాడ్ చేశామండి. ఆ తర్వాత నేను సీరియల్స్, చాలామంది డైరెక్టర్లను కలిసిన తర్వాత నేను 4-5 సీరియల్ చేశాను, 2 సినిమాలు కూడా చేశానండి. మంచి క్యారెక్టర్స్ చేశాను. సీరియల్లో సూర్యకాంతం అని సీరియల్ చేశానండి. అందులో మంచి విలన్ క్యారెక్టర్ అండి. నా గెటప్ చూసి అందరూ విలన్ క్యారెక్టర్కి అయితే మీరు పనికొస్తారు అంటారు, కానీ నా వాయిస్ చూసి అందరూ కామెడీగా నవ్వేవారండి. మీ వాయిస్కి మీ గెటప్కి అస్సలు ఏమీ లింక్ అయ్యలేదండి, మీరు చూస్తే చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, మీరు విలన్ క్యారెక్టర్స్ చేయడం ఏంటి అని చెప్పి. అది నిజమే అయిందని తర్వాత తెలిసింది. ఎందుకంటే నేను 4 సీరియల్ చేశాను, నాకైతే అంత పేరు రాలేదండి. ఆ తర్వాత సినిమాలు 2 చేశాను. నా దురదృష్టం ఏంటంటే ఆ సినిమాలు కూడా రిలీజ్ అవ్వలేదండి. సో దానివల్ల ఇప్పుడు నేను ఎలా బతకాలి హైదరాబాద్లో అంటుండగా
నేను నా వైఫ్ ఇద్దరం కలిసి అమ్మ టిఫిన్స్ సెంటర్ అని చెప్పి ఒక ఫుడ్ సెంటర్ హైదరాబాద్లో మణికొండలో మర్రిచెట్టుకి నియర్ మర్రిచెట్టు దగ్గర ఒకటి ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత అండి నా లైఫ్ స్టైల్ మారిందండి. నాకు చాలామంది కస్టమర్లు, అభిమానులు, నాకు ఎంతమందో సినిమా వాళ్ళు, ఆర్టిస్టులు అందరూ నా దగ్గరికి రావడం, నా టిఫిన్స్ మంచి హిట్ అయిందండి. అమ్మ ఫుడ్స్ అండి నాది. అమ్మ ఫుడ్స్ హైదరాబాద్ మణికొండ నియర్ మణికొండ మర్రిచెట్టు అండి. నేనంతా హోమ్ మేడ్ ఫుడ్ అందిస్తున్నాను అందరికీ. అందరూ వచ్చి నా దగ్గర నా టిఫిన్స్ తింటారు. అందరూ చాలా బాగుంది అని చెప్పి, చాలా హోమ్ మేడ్గా చేస్తున్నారని చెప్పి నాకు నా వైఫ్కి మంచిగా పొగుడుతుంటారండి. అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉండబట్టి నేను ఈరోజు హైదరాబాద్లో వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇంత చక్కగా నా పిల్లల్ని చదివించుకుంటూ హ్యాపీగా ఉంటున్నానండి. ఇది నా మొదటి వీడియో, అందరూ చూడండి. ఇది ఇక్కడ నుంచి నేను ఇంకా అన్ని మీకు పెడతాను. నా టిఫిన్ సెంటర్ దగ్గర వచ్చిన నేను ఏ ఐటమ్స్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, అవి ఎలా ఉంటుంది మీకు కూడా తెలియదు ఇన్నాళ్ళు కదా. అందుకోసం చెప్పి నేను ఇప్పుడు అందరూ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెడుతున్నారు కదా, నేను ఎందుకు పెట్టకూడదు, నాది ఇంత హిట్ అయింది కదా, నేను ఎందుకు సోషల్ మీడియాలోకి వెళ్ళకూడదు అని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నాకు అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.